టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. పరీక్షలు ప్రారంభమైన తొలి రోజు నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇవాళ ఇంగ్లీష్ పేపర్ 1 ఏకంగా వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జిల్లా కలెక్టర్ లోకేష్ వివరణ ఇచ్చారు. ఇంగ్లీష్ పేపర్ లీక్ కాలేదని, మాల్ ప్రాక్టీస్ మాత్రమే జరిగిందని చెప్పారు. పరీక్ష రద్దు చేసే ఆలోచన లేదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని అన్నారు. అటు బాధ్యులే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. టెన్త్ పేపర్ లీకేజ్ పై మరిన్ని విషయాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, పేపర్ లీకేజ్ అంశంపై అప్డేట్స్ ఏంటి? కలెక్టర్ ఏం చెప్పారు? కళ్యాణ్, ఈ రోజు 10th పేపర్ ఇంగ్లీష్ కి సంబంధించి ఇంగ్లీష్ 1 సంబంధించి ఉదయం లీక్ అయింది అనేది వాట్సాప్ లో వచ్చింది. ఉదయం అంటే 9 గంటల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు ఎగ్జామ్ సమయం ఉన్నప్పటికీ 11 సమయంలో ఈ 10th ఇంగ్లీష్ కి సంబంధించిన 1 పేపర్ వచ్చి వాట్సాప్ లో లీక్ అయిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఎన్టీవీలో వచ్చిన వార్తలు అదేవిధంగా వాట్సాప్ వచ్చిన వార్తలను కూడా పరిశీలించారు. అయితే దీనిని లీకేజీగా అధికార యంత్రాంగం అంగీకరించట్లేదు. ఇది జరిగిన ఎమ్మటే లీకేజ్ జరిగిన డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి కడియం కూడా జిల్లా కలెక్టర్ తో అదేవిధంగా ఎస్పీతో మాట్లాడడం జరిగింది. దీనిపై కఠిన ఇది వాస్తవాలు ఏంటి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ఎస్పీ కమిషనర్ షానవాజ్ కాసిం ఆదేశించి వివరాలన్నీ తెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మొత్తం కూడా వివరాలు తీసుకున్న తర్వాత ఇది లీకేజీగా వాళ్ళు అంగీకరించట్లేదు. ఎందుకంటే ఎగ్జామ్ ప్రారంభం కంటే ముందు మాత్రమే లీక్ అయితే మాత్రమే అది బయటకు వస్తే మాత్రమే లీకేజ్ గా పోలీస్ యంత్రాంగం చెప్తుంది. అయితే ఇంకొక 30 గంట సమయం ఉన్న సమయంలో మాత్రమే వాట్సాప్ లో వచ్చిందని చెప్తున్నారు. అయితే అంతకు ముందే ఇది లీక్ అయ్యి వచ్చి ఉండొచ్చని మీడియా ప్రతినిధులు అడిగినప్పటికీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఊహాజనితంగానే మనం మాట్లాడుతున్న తప్పే విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశం మాకుంది. ఇది లీకేజ్ గా కాకుండా మాల్ ప్రాక్టీస్ గా 69/17 420 120 BIPC సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశామని, అదేవిధంగా దీనికి సంబంధించిన బాధ్యులను కూడా అంటే ఇది ఎవరు చేశారనే బాధ్యులను కూడా గుర్తించామని చెప్తున్నారు. అయితే మనకి అనధికారికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇది ఏంటంటే ఇది ఖమ్మం వాట్సాప్ లో వచ్చిన వ్యవహారం కాబట్టి ఇది ఖమ్మం జిల్లాలో లీక్ కాలేదు. మరో జిల్లాలో అంటే తెలంగాణలో మరో ప్రాంతంలో లీక్ అయిన మరో ప్రాంతం నుంచి వాట్సాప్ ద్వారా ఖమ్మం జిల్లాకు వచ్చిందని అనధికారికంగా పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితి. అదే మేరకు 2 రోజుల్లో దీనికి సంబంధించిన మొత్తం 2 రోజుల్లో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే విద్యార్థులు ఎవరు ఈ పరీక్ష వాయిదా పడుతుందని ఆందోళన ఉన్న నేపథ్యంలో పరీక్ష వాయిదా పడటం అనేది జరగదు. యథావిధిగా ప్రతి ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ పేపర్ సంబంధించి పరీక్ష వాయిదా పడదని జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ అదేవిధంగా కమిషనర్ షానవాజ్ కాసిం కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. కళ్యాణ్, థ్యాంక్ యూ భూపాల్.